హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చపాతీ చేసుకుంటాను. దానికి కావాల్సింది ముందు చపాతీ పిండి కావాలి. అది ఒక బౌల్ తీసుకొని బౌల్లో పోసేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలో పోసేసుకున్నాము. 1/2 కేజీ పిండి తీసుకున్నాము. 1/2 కేజీ పిండిలో కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్ కోసం. ఉప్పు అంతా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పోసి కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా గోరువెచ్చని వాటర్ పోసుకున్నామంటే బాగా చపాతీ బాగా ఎరగద్ది, బాగా ముక్కలు ముక్కలుగా బాగా వస్తుంది, లేకపోతే సాగుతుంటాయి. ఇప్పుడు గంటి పక్కన పెట్టేసుకొని బాగా ముద్దగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి వేసుకోవాలి. ఇప్పుడు పిండి బాగా అటు ఇటు అద్దేసుకోవాలి. మనం తీసుకున్న ముద్దకి ఇది బాగా మన చపాతీ కర్రతోటి బాగా పలసంగా రుద్దుకోవాలి. పెనం బాగా కాలుతుండాలి. కాలేటప్పుడే మనం చపాతీ చేసుకున్నాం కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక ముద్ద తీసుకొని ఆ విధంగానే పిండిలో అద్దుకోవాలి. ఇది ఒక సైడ్ కాల్చి ఈ విధంగా బుబ్బుల్స్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎత్తి పొయ్యి మీద వేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బాగా మెత్తంగా వస్తుంది, బాగా తునుగుద్ది కూడా. చూసారా, ఈ విధంగా వస్తుంది, పొరలు పొరలుగా వచ్చేస్తుంది. ఇది కూడా ఆ విధంగానే వేసుకోవాలి. ఈ విధంగా బాగా పొంగాలి. మనం ఏ విధంగా చేసినామంటే బాగా వస్తాయి కూడా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.